హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మేమైతే ఈరోజు ఆగువా పిచ్చా ఎవరా నీకు. ఈరోజు మేమైతే శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. కావాలని హారన్ కొడుతున్నారు అనమాట. మీరైతే పట్టించుకోకండి. సో మా ల్యాంబోర్గినీలో అయితే వెళ్తున్నాం మేము ఈరోజు శ్రీశైలం మొత్తం ఫ్యామిలీ. ఇట్లా కొడుతూ ఉంటారు, పట్టించుకోకుండా అయితే మొత్తం ఇప్పుడు ప్యాకప్ చేసుకుంటున్నాం. ప్యాకప్ చేసుకొని మేమైతే వెళ్తున్నాం. సో వెళ్ళినప్పుడు కలుసుకున్నాం. ఇట్లనే ఆర్డర్ పడతాడు. లెట్స్ గో. ఇదిగోండి, మేము బయలుదేరిపోయాం మొత్తం ఫ్యామిలీ ల్యాంబోర్గినీలో. వెళ్తున్నాం, దారిలో ఉన్నాము. వచ్చినప్పుడు నేచర్ ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇంట్లో ఫోనే, బయట కూడా వచ్చినప్పుడు ఫోను సినిమాలు ఎందుకు అంటున్నా. అది లెక్క ప్రకారం వచ్చేసి ఇప్పుడు మొదటైతే ఆపినామన్నమాట బండి. సో ల్యాంబోర్గిని ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది, 3 o'clock అవుతుంది. సో కొంచెం తిందామని ఆల్రెడీ మేము క్యారీ చేసుకున్నాము ఫుడ్. సో ఇప్పుడు తింటుడు. మా డాడీకి అయితే పెట్టేసినాం. మా డాడీ తింటున్నాడు. సో కొంచెం స్నాక్స్, కొంచెం అన్నము, బిస్కెట్స్ కూడా ఉన్నాయి. సో అవి తిని మళ్ళీ బయలుదేరదాం. సో లెట్స్ గో. ఇంకా సగం దూరం వచ్చినాము, సగం దూరం కూడా పోలే, ఇంకా చాలా పోవాలి ముంగటికి. సో మేము ఇది టూర్ అంటే ఈరోజు వెళ్తున్నాము, రేపు మళ్ళీ ఈరోజు వెళ్తాము, మళ్ళీ ఇంటికి రేపు వస్తాం. జల్దీ నడువురా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జల్దీ నడువురా. అరే జల్దీ నడువురా. అరే జల్దీ నడు. పంచాయతీ జల్దీ చూడు. సో మా లంచ్ అయితే అయిపోయింది. సో మేము ఇప్పుడు వెళ్ళి వచ్చేసి వెళ్తున్నాము. ఇంకా ఎన్నో ఇంకా చాలా దూరం, 204 గంటలు జర్నీ. ఏమైంది? కనిపించలే, కింద డౌన్ ఉన్నది. పట్టుకో. మరి ఏం చెప్పినా? సైలెన్స్. లెట్స్ గో. డ్రైవర్ కొంచెం మెల్లగా పోనీ. డ్రైవర్ కొంచెం మెల్లగా పోనీ. మార్చుకుంటారా? హాయ్ చెప్పే మమ్మీ. హాయ్. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. ఏడిపోతున్నాం చెప్పే. శ్రీశైలం. గట్టిగా చెప్పే. శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికి దర్శనం చేసుకోండి కదా. మళ్ళీ ఎప్పుడు పోతుంది మనం? ఇప్పుడు పోతున్నాం, రేపు వస్తాం. ఇప్పుడు పోయి ఇప్పుడే దర్శనం చేసుకుంటామా? రేపు పొద్దున చీకటి అయిపోతుంది. ఇప్పుడు పోయే వరకు చీకటి అవుతుంది. పోయి ఆడ వండుకుంటాం, మళ్ళీ వస్తాం, పొద్దున్న లేస్తాం, ఆడ దర్శనం చేసుకొని వస్తాం. అంతేనా? అంతే. మళ్ళీ ఒకసారి అయితే ఆగిపోయినాం మనం. మళ్ళీ ఆగినాం. సో మళ్ళీ బ్రేక్ ఆగినాం. చాయ్ ఏమైనా ఉంటే తాగుతారు. సో మళ్ళీ ఆగినాం, చాయ్ తాగేద్దాం. ఏమన్నా చిన్న బ్రేక్ ఆగారు. సో చాయ్ ఏమైనా ఉంటే తాగి మళ్ళా బయలుదేరదాం. సో టీ బ్రేక్ అయితే తాగినాం. టీ స్నాక్స్ ఏమున్నాయి చూసి. సో ఒక బ్రేక్, రిఫ్రెషబుల్ బ్రేక్. 2 hours కంటిన్యూ డ్రైవ్ చేసినాం తిన్న తర్వాత. చాయ్ ఏం తింటున్నారా? ఏం తింటున్నారా? చాయ్, పునుగులు, సమోసా, మిర్చి. అబ్బా పెద్ద బ్రేకే. ఇది ఎవరికి? నీలా? ఒక నిమిషం. అరే కాఫీ నువ్వు తెచ్చుకోండి మాకు. నువ్వు కాఫీ తెచ్చుకొని మాకు చాయ్ తెచ్చినావు కదా. పునుగులు కూడా నీకేనా?
మొత్తం అందరికి నా ఫంక్షన్ తిన్నాడు మిగిలిన నాకు ఇచ్చిండు. ఇప్పటిదాకా ఏడుకోను మరి 10 వచ్చినాయి. మీరు తిన్నా 2 నుంచి 4 2 మీకు 2 నాకు అన్నట్టు ఇది పెట్టురా జల్దీ ఆలోచన సూపర్ ఏంటి జల్దీ ఫేమస్ అవుతుంది. ఇది పెట్టు రోజు రామాయణం, మా ఇంటి రామాయణం అని పెట్టు. ఓకే ఇప్పుడు ఏం కావాలి నీకు ఇంకా సమోసా ఇంకా నీకు ఇక్కడైతే తింటానే ఉన్నాడు మళ్ళీ ఒక ఛాయ్ అంట నీకు ఒక చాయ్ ఒక ప్లేట్ సమోసా పట్టుకున్నా. నీకు టమాటా తొక్కు సమోసా పునుగులు ఉన్నాయి. అయిపోయినాయి. అయ్యో ఒకటి ఉంచురా. ఒక ప్లేట్ పునుగులు. ఏదో మిర్చి బాగాలేదురా, పిండి పిండి ఉన్నాయి. ఇంట్లో వేసి ఎట్లుంటే నేను వేస్తే చట్నీ అట్టుకుంది బాగున్నది. తింటే పచ్చిగా అందులో ఉప్పు వేయలేదు అందులో. చికెన్ అంటే అద్దుకొని అసలు ఉప్పు వేయలే. చట్నీ అతుకో సెట్ అవుతుంది. చట్నీ లేకపోతే చట్నీ వేయించుకురారా. చూపించుకోరా వద్దు మిర్చి బజ్జీ వద్దు. మిర్చి బజ్జీ వద్దా సమోసా ఆడ దొరుకుతుంది తెచ్చుకోండి చట్నీ వేయించుకోండి. వెదర్ చూస్తున్నారా ఎట్లుందో జబర్దస్త్ వెదర్. ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు టైం 4. అరే టైం ఎంత అవుతుంది రా వేదా? టైం ఎంత? 4 అవుతుంది కదా. సో ఇప్పుడు మేము ఇక్కడ ఆగినాం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళాలి టువర్డ్స్ శ్రీశైలం. ఇప్పుడు ఈ బస్సులు ఇవన్నీ అక్కడనే వెళ్ళలేదు. ఇప్పుడే బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము ముందుకి సాగుతున్నాం. ఏయ్ సన్ రైజ్ పొద్దుగా లేచి పోతున్నాను. దాంట్లోకి వెళ్ళింది సూర్యుడు. దేంట్లోకి వెళ్ళి మబ్బులకి దాంట్లోకి వెళ్ళిందంటే దేంట్లోకి వెళ్ళి ఇట్లా వెళ్ళింది. అది మస్తు అవుతుంది కదా. ఈ అమ్మ కళ్ళకి కొడుతుంది అది కదా. కానీ అంత గిమ్ అంటలేదు, అది నార్మల్ ఉంది కదా. ఇవన్నీ మేమైతే వచ్చేసినాం ఇప్పుడు శ్రీశైలంకి. ఇప్పుడు నైట్ అవుతుంది అనమాట. టైం ఎంత అవుతుంది? ఫోన్ ఏంది? ఫోన్ 10 o'clock అవుతుంది. 9:30 అవుతుంది. సో మేమైతే రూమ్కి వదిలేము గాయస్. రూమ్ మాకు అంత నచ్చలేదు. ఏడ చూసినా గలీజ్ ఉన్నాయి. పర్షాన్ బాయ్స్ కాటేజ్లో చూసినాం కానీ మొత్తం ఫుల్ ఉంది పర్షాన్ బాయ్స్ది. అయితే మేము ఇక ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్లో నేనైతే ఉన్నాను. ఖాళీ వాష్రూమ్స్ కోసం తీసుకున్నాం. అది కూడా బాగాలేవు, నచ్చలేవు అసలు. మేము ఇక మా కార్లోనే వంటాం నైట్ అయితే. ఆడ వంట బుద్ధి కూడా అయితే లేదు. సో ఇప్పుడైతే వచ్చినాం ఇక ఏదన్నా నైట్ తినేసి గమ్మున. అరే ఇది ఇట్లా వదిలేసి వస్తారు కదా. నేను తెస్తున్నా అర్రకూరిగా. ఇక గమ్మున తినేసి పండుకుందాం కార్లోనే. గ్యాస్ ఇవ్వండి. రూమ్ వచ్చేసి ఇట్లుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. వచ్చేసి డే 2 అంటే నైట్ వండుకొని ఇప్పుడు లేచినాం అనమాట. సో కంటిన్యూషన్ లాగ్ ఒకటే వీడియోలు వేసేస్తా. సో ఇప్పుడు స్నానాలు అన్నీ వేసుకున్నాము. కార్లోనే వండుకున్నాయి. స్నానాలన్నీ ఇప్పుడు చేసి ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాం. ఎటు మమ్మీ గుడి ఎటు ఇట్లనే వాళ్ళ అనిపిస్తుంది. అదేనా
పోదాం, గుడికి అయితే పోదాం. లోపలికి వచ్చినాం, చెట్లు ఫోన్లు కెమెరాలు ఇచ్చారండి. ఎక్కడ పెట్టేది ఇది, ఎక్కడ పెట్టేది సైడ్ పెడితే పెట్టేసి ఇప్పుడైతే లోపలికి దర్శనం చేస్తాం. డైరెక్ట్ వస్తున్నాం. ఏం నేను వీడియో తీయాలి, వీడియో క్యాప్చర్ చేయాలి, ఏం చేయాలి. అన్ని ఫోన్లు పెట్టేస్తాం. ఇదా గాయస్, మా దర్శనం అయితే అయిపోయింది. ఇదిగోండి క్యాలెండర్ కొన్నా, 2025 క్యాలెండర్. లడ్డూలు కూడా కొన్నా. చూపెట్టు లడ్డూలు చూపెట్టు. ఎట్లా అనిపించింది దర్శనము? ఎంతసేపు అయింది అవన్నీ చెప్పు మమ్మీ. గంట సేపు లోపల. నేను మంచిగా అనిపించింది, నాకు కూడా మంచిగా అనిపించింది. కానీ టిఫిన్ చేయకుండా వచ్చినా నేను వీడియో తీరింది అది గైస్, అది లెక్క ప్రకారం. ఓ మమ్మీ, మమ్మీ ఇదేంది ఇక్కడ సైడ్ అంటే ఈ సైడ్ నుంచి ఎంట్రీ బంద్ ఉందా? డైరెక్ట్ ఉందే మమ్మీ గుడి. మేమైతే ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళినాం గైస్. ఏడా రైట్ నేను ఒకసారి ముట్టించినప్పుడు ఇది ఏం దేవుడు? అదే దేవుడు రా. అక్కడ ఏడ ముట్టించే అవకాశం కదా. ఇక్కడ గోపురం ముంగట్టు ఉంటుందని ఇక్కడ ముట్టించుకుంటారు అందరూ. ఒకసారి చూపిస్తాం ముందు నుంచి. కూడా ఆవులు అవన్నీ లంచ్ అయితే చేస్తున్నాం. లంచ్ గాయ్స్, ఇప్పుడు మేము వచ్చేసి పాతాళ గంగకైతే వెళ్తున్నాం. సో పాతాళ గంగ ఇక్కడ నుంచి ఇప్పుడు లోపల గుడి కదా, ఇట్లా మనం స్ట్రైట్ వెళ్తే అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ వెళ్తే పాతాళ గంగ వస్తుంది. చూడాలి ఇప్పుడు ఎక్కడో, మనకు కూడా తెలియదు ఎక్కడరా పాతాళ గంగ. స్ట్రైటే కదా, ఇట్లా కిందికోవాలా, ఇట్లా పోవాలంట. ఇట్లా పోతే వస్తుంది. సో ఇంకా మాకు కూడా అంత తెలియదు. మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళేసి అది చూసేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి మీరు. సో ఏముంటుంది నాకు కూడా లేదు, వాటర్ ఉంటాయి, చూపిస్తాను నేను కూడా మీకు. కార్ ఎందుకు తీస్తున్నా అసలు నేను? ల్యాంబోర్గిని. అరే కార్ ఎందుకు తీస్తున్నారా? కార్ ఎందుకు ఇన్నే ఉంది కదరా? కిలోమీటర్ ఉంటే నువ్వు కార్ తీస్తావా? అంటే కిందికి పోలేకనా? కార్ ఎందుకు తీసినావు రా భయ్? నడవలేకనా? పోతాం కదా చూడు, అది నడుస్తలే. అరే ఈడ పక్కకే ఉందన్నాడు డాడీ. వీడు నడవ శాత కాదు ఇంకే, అందుకే కార్ తీసిండు. ఇట్లా కిందికి పోవాలంతే. ఎంత దూరం? 1 కిలోమీటర్ అంట. నడుస్తే ఏమవుతుందిరా హౌలే? 2 కిలోమీటర్స్ అంట. కిందికే ఉంది కదరా, పైకంటే ఒక మాట. వచ్చినప్పుడు కారు పిలిపించుకోవాలి, అది కూడా కరెక్టే కదా. వచ్చేసాం మేము. చాలానే దూరం ఉండే, కారు తెచ్చిందే బెటర్, మంచి పని అయింది. కారు తెచ్చిందే మంచి పని అయింది. ఇప్పుడు కారు ఎట్లా ఆపుతారా ఆయన బండిలు? కారు మధ్యలో ఆపింది అది రోడ్లో. రాసిడ రోప్పే 12D షో ఇంకా చాలా నేను వెళ్ళేటప్పుడు చూపిస్తాను. ఇదేనా? అరే ఇది రోప్వే అన్నారా? అవులే, ఇది రోప్వే ఎందుకంటారు? ఏమంటారు చెప్పండి.
దీని ఏమో అంటారు జిప్ లైన్ ఏమన్నా జిప్ లైన్ అంటారు రోప్వేనా కరెక్టే రోప్వేనే సారీ రోప్వేనే ఓకే ఇప్పుడు ఏడికి పోయేది మనం ఎట్లా పోవాలి పోతుంది మట్టుకి వావ్ ఏం వ్యూ ఉంది కిందికి వెళ్ళి పెట్టు రాడ షిప్ కూడా పోతుంది ఎట్లా పోతారు కిందికి అచ్చా అవతలకి వెళ్ళి పోవాలి వస్తున్నావు ఇప్పుడు అన్నీ కిందికి దిగాలి కదా ఇట్లా మనం రోప్ వెళ్ళకి పోవడం మొదలు అట్లా దిగాలి ఎన్ని మెట్లు ఉంటాయి అవి 750 మెట్లు అంట 750 మెట్లు కిందికి పోవాలంటే కిందికి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం దగ్గరకు వచ్చేసినాం కానీ కిందికి దిగనిక చుక్కలు కనిపిస్తాయి ఎందుకంటే 750 మెట్లు పెద్ద అవి కూడా డేంజర్ ఉంటుంది దిగాలంటే వచ్చేసినాం దగ్గరికి వచ్చేసినాం చూడండి గాయస్ షిప్స్ కూడా ఉన్నాయి కిందికి వచ్చేసినాం అంత నుంచి ఏముంది అసలు జబర్దస్త్ వ్యూ అసలు బోటింగ్కి వెళ్తున్నాం టికెట్ ఇప్పుడే తీసుకున్నాం మేము ఈ బోట్లో అయితే నిల్చుదాం ఇక్కడ నిల్చుదాం పట్టుకోరా వచ్చేసినాం ఇంకో బోటోలు వచ్చేసారు మన బోటు కట్టుతుంది ఎంతసేపు అంటుందా ఇంకా అరే ఇంకెంతసేపు అంటా నేనే తీసుకున్నా కానీ ఇంకా సరే కానీ గాయస్ నేను ఇవ్వండి ఎట్లా సీట్ చేసుకున్నా చూస్తున్నాను సీట్లాగా చేసుకొని నేనే మరి ఇప్పుడు ఫుల్ అవుతున్నాయి రా నాయన ఇది ఫుల్ అయిన తర్వాత అప్పటిదాకా బంధమే చదువుకుంటా ఈరోజే వెళ్ళిపోవాలి మేము హైదరాబాద్ ఇంకోసారి స్టార్ట్ అయిన బోర్డు వెంకాలి పోతుంది ఇప్పుడే జబర్దస్త్ పడ్డా కదా నేను నీళ్ళలో పడితే ఎట్లుంటుండే నేను నీళ్ళలో పడితే ఎట్లుంటుండే అదే పట్టుకుంటుంది కదా నువ్వు దుంకకపోతున్నారా స్విమ్మింగ్ వచ్చా నేను నా బట్టలు ఖరాబ్ స్టార్ట్ అయిన బోర్డు పోతున్నాం మేము జబర్దస్త్ బాయ్ బాయ్ అరే ముంగట్టుకోవాలరా అటు ముంగట పోవాలి యాక్చువల్లీ ఇంకా బాగుంటుంది వీడియోలు ఫోటోలు ముంగట్టుకు వచ్చేసినాం ఇది బోట్ ఫ్రంట్ వ్యూ బోట్ ఫ్రంట్ వ్యూ I wanna hear about everything you're ever thinking.
ఎత్తే బండి తెలపల బండి లోడ్ అయిపోయాయి. కట్టలు చీకుతున్నావా? దిగేటప్పుడు ఏమనిపించలే, ఇప్పుడు ఎక్కుతున్నాం, రూలా తీరుతుంది, చెమటలు చూస్తురు. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలి ఈ మెట్లు. గాయస్ ఒక్క స్టాప్ కూడా తీసుకోకుండా మొత్తం ఎక్కేసినాం. ఇంకా మా అన్న వాళ్ళు వస్తుండే, ఇంకా నేను ఒక్క స్టాప్ కూడా తీసుకోలేదు, మొత్తం ఎక్కేసిన. ఇక మళ్ళీ ఎంట్రీ కాడికి వచ్చేసినాం మేము. సో నేను మా అన్ననే పోయినాం. సో అందరం అయితే ఇంటికి వెళ్ళిపోతాం. గాయస్ ఇవ్వండి, ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ శ్రీశైలం కాడికి వచ్చినాం కాబట్టి హైలైట్. సో ఇంకా వ్లాగ్ అయితే కంప్లీట్ కాలేదు, చూడండి. మేము ఇప్పుడు ఆ బోట్లోనే తిరగడం, మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చినాం. ఆడ బోట్ కనిపిస్తుంది, ఆడ బోట్ మీకు జూమ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పాతాళ గంగలో బోటింగ్ చేసినాం కదా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం పైకి. మేము ఆల్రెడీ ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో డ్యామ్ ఉంది, ఆగినాం. ఇప్పుడు అందరు ఫోటోలు తీసుకున్నాం. ఎక్కిస్తున్నాం గాయస్, మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతున్నాం. బ్యాగ్ దిగే వెళ్తున్నాం. ఇప్పుడు ఏడా నెక్స్ట్ ఆగేది ఇంటికాడ పర్సన్ బాయ్స్ కాటేజా? ఆడేమో తిందామన్నా కదా. చూద్దాం. చేస్తారు కోతి తీసుకొని వస్తుంది. ఆ కెమెరా తీసుకోవాలి ఆయన కోతి. అరే అరే ఆకు, ఇదిగో ఇదొకటి ఉంది కోతి. ఒక్కొక్కటి మెల్లగా కోతులు రాకముందే వేసేస్తుంది. కోతులు మీద పెద్ద కోతులు ఉన్నారు. సో గాయస్ మేము ఇప్పుడు వచ్చేసి పర్షాన్ బాయ్స్ కాటేజెస్ కాడ అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. సో అందుకే ఇవ్వండి, ఇది వాళ్ళదే పర్షాన్ బాయ్స్. ఇంకా బబ్బు, ఇంకా ఇమ్రాన్ ఫోటో, ఇమ్రాన్ అన్నది ఇంకా బబ్బు ఫోటో. ఇక్కడ వాళ్ళ టీం